మన నిష్కామ కర్మ, తర్వాత మన యోగము, నెక్స్ట్ తర్వాత ధ్యానము, ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ జ్ఞానము, ఇవన్నీ కూడా మన అంతఃకరణ శుద్ధి కోసమే. అంతకంటే వేరే ఏం చెప్పలే ఎవరు కూడా. ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి వచ్చిందో, అంతఃకరణ శుద్ధి వచ్చి రావడం వల్ల ఏమొస్తుందో మనకి ప్యూరిటీ అంటారు. ప్యూరిటీ అంటే ఏమి లేదు, ఇష్టాలు అయిష్టాలు పోతాయి. ఇష్టాలు అయిష్టాలు పోయిన తర్వాత ఏంటి, కర్తవ్య కర్మ కంప్లీట్గా ఎప్పుడైతే నెరవేర్చడం జరిగిందో, ఎప్పుడైతే యోగంతో మన శరీరాన్ని, మన ఇంద్రియాలని, మన మనస్సుని నిగ్రహించుకోవడం అంటే ఏం లేదు, వాటి మీద మనం వర్క్ చేసుకొని అవి నా చేతిలో ఉండేట్టు కనుక మనం చేసుకోగలిగితే మనకి ఏమొస్తుంది, డిసిప్లిన్ వస్తుంది. అంటే ఏంటి, మళ్ళీ ఈ సాధనంతా ఎక్కడ, మళ్ళీ మనసు మీదనే, మళ్ళీ ఇంద్రియాలు నిగ్రహించేది ఎక్కడ, ఏమన్నా శరీరం పోయి వాటిని గట్టిగా ముక్కు కళ్ళు మూసి పట్టుకుంటామా, ఏం లేదు. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక పరికరం ఏంటంటే మనస్సు. ఈ మనస్సు ఇప్పటివరకు మనది ఎట్టా ఉంది, ఐడెంటిటీ అని భగవద్గీతలో మాట్లాడుకుంటున్నాం కదా, అహంకారం మమకారం. ఐడెంటిటీ అంటే ఏంటి, మళ్ళీ అది కూడా మనస్సే. ఈ నా ఐడెంటిటీ, ఇప్పుడు నా మనస్సు ఉంది ఐ అనుకోండి, సపోజు నేను ఐ సోన్సో అన్నాను అనుకోండి, ఈ ఐ వెళ్ళి నా శరీరానికి సంబంధించిన డిస్క్రైబ్ ఇవ్వదలుచుకుంది అనుకోండి, ఐ సోన్సో నేను ఇలా చేస్తాను, ఆ తర్వాత నేను హెల్తీగా ఉంటాను, నేను కొంచెం పొట్టిగా ఉంటాను, కొంచెం లేదంటే నేను తెల్లగా ఉంటాను, లేకపోతే నేను కొంచెం పొడవుగా ఉంటాను, నాకు ఇంత వయసు ఉంది, నేను చాలా వండర్ఫుల్గా ఉన్నాను. ఈ ఐ ఎంతసేపటికి ఈ మనసు వెళ్ళి కనుక ఐ మీద నిలబడితే, అంటే భౌతిక అన్నమయ కోసం మీద కనుక నిలబడితే, ఇదిగో ఈ జననం మరణం ఆరోగ్యం వీటికి సంబంధించి జరుగుతుంది. ఇదే మనసు వెళ్ళి ప్రాణం మీద నిలబెడితే, ప్రాణానికి వచ్చేటప్పటికి ఆకలి దప్పిక, నాకు అదంటే ఇష్టం అండి, నేను ఇవి తినండి, నా ఆరోగ్యానికి పడవు, నేను ఈ నీళ్ళు అయితే తాగుతాను అని అంటాడు. సేమ్ అయ్యే, అంటే ఒకే మనసు. మళ్ళీ ఇదే వెళ్ళి ఇదే మనసు తన మనసు మీద పడింది అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది, శోకం మోహం. అంతే కదా, నాకు చాలా అటాచ్మెంట్ అండి, నేను వీళ్ళని వదిలి ఉండలేనండి, ఈ వస్తువులు నేను బతకలేనండి, అయ్యో ఇంత ప్రమాదం జరిగిందండి, నాకు చాలా బాధగా ఉంది. శోకం మోహం ఏ అయ్యి, సేమ్ అయ్యే. మన మనసు మీద పడితే శోకం మోహం. మళ్ళీ ఒకే అదే మనసు వెళ్ళి మన బుద్ధి మీద పడింది అనుకో, నేను చాలా సక్సెస్ఫుల్ అండి, నేను చాలా ఫెయిల్యూర్ అండి, నాకు అన్ని కష్టాలండి, నాకు అదండి ఇదండి అంటారు. ఉన్నది ఒకటే మళ్ళీ ఇదే ఆనందం మీద పడితే, ఆనందమై కోసం అంటే ఏంటి, అజ్ఞానం, అదే కారణ శరీరం అన్నాడు. అదేంటి, కదలదు మెదలదు, పాపం దానికి ఏమీ తెలియదు. మనం నిద్రపోతున్నప్పుడు ఎలా ఉంటాము, ఏమీ తెలియని స్థితిలో ఉంటాము. ఇదే సేమ్ ఆ ఆనందంతో టచ్ అయితే ఆనందంగా ఏమి తెలియని స్థితిలో ఉంటుంది. ఇప్పుడు మన ఆధ్యాత్మిక సాధన దేని మీద, అది మనమే గుర్తుంచుకోండి. నేను నా ఈ ప్రాణం మీద ఉందా, మనసు మీద ఉందా, బుద్ధి మీద ఉందా, చిత్తం మీద ఉందా అని. అహంకారం మీద ఉందా, అహంకారం అంటే మళ్ళీ మనం చేసే కార్యక్రమం, మళ్ళీ చిత్తం అంటే మనకు జరిగిపోయినటువంటి విషయాల మీద మన జ్ఞాపకాలు, మెమరీస్. అందుకని ఈ ఐని ఒకే ఒక